ప్రమాదవశాత్తు మరణించిన టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామన్నారు. ఏదైనా ప్రమాదవశాత్తు కార్యకర్తలు మరణిస్తే వారి కుటుంబం దిక్కు లేక రోడ్డున పడకుండా 2 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించి వారిని పార్టీ ఆదుకుంటుందన్నారు. గాని నిరంతరం ఈ రెండు పనుల మీద వచ్చే ప్రజలు ఎవరైతే ఉంటారో ఆ ప్రజలకి నిస్వార్థంగా పనిచేస్తూ అందరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అలాగే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల్ని మరి శాంక్షన్ చేసే విధంగా మన ఆఫీసులో పనిచేస్తున్నందుకు మా ఆఫీస్ స్టాఫ్కి ముందుగా అభినందనలు నేను తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటుగా మా ఆర్డీఓ గారు అలాగే మా తహసీల్దార్ గారు నిరంతరం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అప్లికేషన్స్ని ప్రాసెస్ చేస్తూ వాళ్ళకి ఎప్పటికప్పుడు లబ్ధిదారులకి త్వరితగతిన ఈ చెక్కులు వచ్చే విధంగా పనిచేస్తున్నందుకు ఆర్డీఓ గారికి తహసీల్దార్ గారికి మరియు రెవెన్యూ సిబ్బంది మొత్తానికి కూడా మేము మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్కి చిరునామా ఖమ్మం నియోజకవర్గం. ఇక్కడ ఎంతో పట్టుదలతో గతంలో పనిచేసిన తహసీల్దార్లు కానీ ఆర్డీఓలు కానీ లేదా రెవెన్యూ సిబ్బంది కానీ ఈ విషయంలో పేద ప్రజలకి చాలా బాగా మేలు జరిగే విధంగా ఎటువంటి మరి అవకతవకలు జరగకుండా వాళ్ళందరికీ కూడా పారదర్శకంగా ఉన్న వాళ్ళకి పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల మంజూరి కోణం అని చెప్పి రెవెన్యూ సిబ్బంది వాళ్ళని అభినందించాల్సిన అవసరం మనం అందరం కూడా. ఎందుకంటే 45 కోట్ల రూపాయలు 45 కోట్ల రూపాయలు దాదాపు 5,000 మంది లబ్ధిదారులకి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందజేయటం అంటే అది మామూలు విషయం కాదు. చాలా నిస్వార్థంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అట్లా పనిచేసినందుకు వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే కార్యక్రమం మీ అందరికీ తెలుసు. ఇది కేసీఆర్ గారి మానస పుత్రిక. ఆయన హృదయంలో నుంచి పుట్టుకొచ్చింది. ఆయన గతంలో ఉద్యమ సమయంలో ఒక పర్యటనలో ఉన్నప్పుడు ఒక పేద గిరిజనుడు తన ఆడపిల్ల పెళ్లి కోసం తన పూరి గుడిసెలో దాచుకున్న సూరులో దాచుకున్న డబ్బు 1,00,000 రూపాయలు కాలిపోతే అతను హృదయ విదారకంగా ఏడుస్తున్న సమయంలో ఆగి తనకి తన సమస్యను తెలుసుకొని ఆ డబ్బుని తను ఏర్పాటు చేసి అధికారంలోకి వస్తే ఇలా పేదవాళ్ళు ఆడపిల్లల పెళ్లిళ్ళ కోసం డబ్బులు లేక ఇబ్బంది పడే కార్యక్రమం ఉండకూడదని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ని కార్యక్రమాన్ని ముందుగా 51,000తో మొదలుపెట్టి 75,000కి తీసుకెళ్లి ఇవాళ 1,116 రూపాయలు ప్రతి ఆడబిడ్డకి ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా కూడా కులంతో సంబంధం లేకుండా మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క పేదవాళ్ళకి అందజేస్తున్న ప్రభుత్వం ఇవాళ మరి కేసీఆర్ ప్రభుత్వం. తెలంగాణ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు కొన్ని లక్షల మందికి ఈ కార్యక్రమం అందజేయడం